భాష, నరసింహ, శివాజీ, రోబో, లింగ. సూపర్ స్టార్ రజనీకాంత్ ని ఇలా తను యాక్ట్ చేసిన ఏ సినిమా చూస్తున్నా ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ లుక్ తో ఎంతో స్టైలిష్ గా ఆయన కనిపిస్తారు. భాషా చూడు సింగం లాంటి నడక చూడు, వెంటవచ్చు సైన్యం చూడు, పలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు, ఒపిలి పులిగా దప్పతరికి వచ్చే ఆ తెగువ చూడు, ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా. బట్ బయట చాలా సాధారణంగా పంచకట్టుతో ఆయన ఎలా ఉంటారో అలాగే కనిపిస్తారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచివాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, పచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా, నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. అచ్చం ఇలాగే సౌత్ ఇండియన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్టైల్ కి కేర్ ఆఫ్ అడ్రస్. బద్రీ, తమ్ముడు నుండి రీసెంట్ గబ్బర్ సింగ్, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, గోపాల వంటి సినిమాల్లో మాత్రమే. కానీ నిజ జీవితంలో ఇదిగో ఇలా చాలా సింపుల్ గా ఉండడానికి, పుస్తకాలు చదువుకుంటూ తోట పని చేసుకుంటూ ఖాళీ సమయం గడపడానికి ఇష్టపడతారు. కళ్యాణ్ గారిని జల్సా కథ చేయడానికంటే ముందు ఆయన ఫామ్ హౌస్లో ఆయన కలవటానికి వెళ్ళాను. వెళ్తే కారు దిగాను, అక్కడ కూర్చున్నాను. ఒక అతను ఒక పెద్ద ఐరన్ రాడ్కి మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఒక మోటార్ ఉంది, ఆ మోటార్ మోసుకుంటూ వెళ్తుంది. ఆ రాడ్కి రెండో ఎండ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ మోటార్ మోసుకుంటూ వెళ్ళిపోతూ నా వైపు చూసి ఒక 10 నిమిషాలు సరే మోటార్ అక్కడ పెట్టి వచ్చేస్తాను, తర్వాత కథ వింటాను. నిజమే, గొప్పవారంతా సింపుల్ గానే ఉంటారు మరి.